జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం తప్ప మరేది కూడా పొరపాటున కూడా ప్రదర్శించని తన వ్యతిరేక గ్రూపు పాలకపక్ష పార్టీలు, వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు మెడికల్ కాలేజీల విషయం దగ్గరకు వచ్చేసరికి అదే పంతాను కొనసాగించుకుంటూ పూర్తిగా వాళ్ళంతకు వాళ్ళు క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే హిట్ వికెట్, క్లీన్ బౌల్డ్, 3 వికెట్లు ఎగిరి అవతల పడిపోయాయి. జనాల మధ్య వీళ్ళు ఎంత కామెడీ పీసులు అయిపోయారో తెలుసా? అసలు 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడమే బుద్ధి తక్కువ నిర్ణయం. మళ్ళీ దీనిని సమర్థించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదని, ఒక్క మెడికల్ కాలేజ్ కానీ కట్టకుండా భూమి ఇచ్చేసి టెంకాయ కొట్టినంత మాత్రాన, ఆడ శంకుస్థాపన రాయి వేసేసినంత మాత్రాన మెడికల్ కాలేజీలు పూర్తి చేసినట్లేనా అని చెప్పి అనంతపురం సభలో చంద్రబాబు నాయుడు గారు, ఒక న్యూస్ వెబ్సైట్ వాళ్ళు, ఒక న్యూస్ యాప్ వాళ్ళు మంగళగిరిలో పెట్టిన ఒక కాన్క్లేవ్లో అందులో పాల్గొని మళ్ళీ ముఖ్యమంత్రి గారు, హోంశాఖ మంత్రి అనిత గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అభూత కల్పనలు, అబద్ధాలు చూపించి ఇవన్నీ చూసిన తర్వాత జనం ముక్కును వేలేసుకున్నారు. అండ్ ప్రస్తుతం మెడికల్ కాలేజీలలో 23లో ప్రారంభమైన మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అవురా అయితే మా పిల్లలు చెట్ల కింద చదువుకుంటున్నారా, అయితే మా పిల్లలు అంటే ఎండకు వానక నాంతు చదువుకుంటున్నారా, ఆడ ప్రొఫెసర్ పాఠాలు ఆడ చదువుతున్నారు, మా పిల్లల్ని ఎండకు నిలబెట్టేసి ఆకాశానికి పుల్ల పట్టుకొని గీసి చదువుతున్నారా, ఏం చేస్తున్నారా అని అందరికీ అనిపిస్తుంది కదా. అట్లా వచ్చిపోయే వాళ్ళకు మెడికల్ కాలేజీలకు 2 సంవత్సరాల కరోనా పొంగ కూడా 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసేయడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అద్భుతం. అది 2 ఏళ్ళు కరోనా ఉండగా కూడా పూర్తి చేసి 23లో పాఠాలే ప్రారంభమయ్యాయండి. మెడికల్ కాలేజీల అడ్మిషన్లు వరకే ఇవ్వరు, సెంట్రల్ నుంచి చెక్ చేసి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో చూసి అద్భుతంగా ఉన్నాయి కాలేజీలు. అసలు కాలేజీలే కట్టలేదు అంటారు వీళ్ళు. ఇదేమన్నా 95 ఎపిసోడా? మనం ఏం మాట్లాడితే జనాలు లేకపోయి, మనం ఏం రాస్తే జనాలు లేకపోయే. కరుడుగట్టిన ఈ పార్టీ అభిమానులు, ఈ వాళ్ళ కార్యకర్తలు కూడా ఎందుకురా బాబు దాంట్లో ఏలు పెట్టి మన చేతులు కాల్చుకుంటాం, కరోనా వచ్చినా ఆయన కాలేజీలు పూర్తి చేశాడు, క్లాసులు స్టార్ట్ అయ్యాయి. తర్వాత వచ్చిన మనం ఏం చేసాం? 16 నెలలు అయింది. ఎక్కడికక్కడ మిగిలిపోయిన నిర్మాణాలను మనం చూపెడుతున్నామంటే ప్రజలు అడగరా? మరి 16 నెలలు అయింది మీరు వచ్చి, మీరు ఎందుకు వాటిని పూర్తి చేయలేదని? 2 ఏళ్ళు కరోనా బొమ్మ కూడా జగన్ 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి క్లాసులే స్టార్ట్ అయిపోయానే. మరి మీరేం చేశారని చెప్పి అడగరా? ఎంత ఎంత బూమరాంగ్ అంటే వీళ్ళు, ఒక అసూయతో, ఒక ద్వేషంతో అసలు 3 వికెట్లు ఎగిరిపోయినాయి, క్లీన్ బౌల్డ్. క్షేత్రస్థాయిలో టీడీపీ క్యాడర్ నాయకులుగా తలబట్టుకుంటున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఉదాహరణకు నంద్యాల మెడికల్ కాలేజ్, దాంట్లో వచ్చిపోయాలో తెలియదా? మెడికల్ కాలేజ్ ఉంది, క్లాసులు జరుగుతున్నాయి. ఏలూరు మెడికల్ కాలేజ్, దాంట్లో వచ్చిపోయాలో తెలియదా ఎట్లుందని? పులిందల మెడికల్ కాలేజ్ తెలియదా అక్కడ బిల్డింగ్ ఉందో లేదో? మచిలీపట్నం మెడికల్ కాలేజ్ తెలియదా? రాజమండ్రి మెడికల్ కాలేజ్ తెలియదా? పాడేరు మెడికల్ కాలేజ్ తెలియదా? విజయనగరం మెడికల్ కాలేజ్ తెలియదా? ఉస్మానియా తెలియదా? జగన్ చెప్పినట్లు ఇట్లా చూసి వావ్ ఏం కట్టాడు అని చెప్పి అనుకుంటారు కదా జనం. అట్లా ఆడ ఏమీ లేవని చెబుతారు చూడండి వీళ్ళు. వీళ్ళకి అర్థం కావట్లే ఎంత కామెడీ పీసులు అయిపోయారో జనం మధ్య. ఇంతకుముందు ఎపిసోడ్లు మరి సరే తిమ్మిని బొమ్మిని తిమ్మి చేశారేమో, ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇవ్వడానికి సమర్థించుకోవడం కోసం లాగి పీకి మొత్తం జనాల మధ్య వీళ్ళ గాలి అంతా పోయి మూతి మీద చేయట పెట్టుకొని అవుతున్నారు వీళ్ళ మాటలు చూసి. క్లీన్ బౌల్డ్ అయిపోయారు. ఊర్లలో ఎక్కడైనా కనుక తొండి నేను చూడలే, నేను బ్యాట్ ఆడేటప్పుడు చూడకుండా బోలేసావు, ఇది నాట్ అవుట్, ఇది నో బాల్ అంటుంటారు కొందరు. మన క్రికెట్ ఆడేటప్పుడు కూడా అట్లా ఉంది వీళ్ళ పరిస్థితి కూడా. ఇంకా తూచుతుండి మేము అనలేదు అని చెప్పి అంటారేమో రేపు ఎల్లుండి. నవ్వుకుంటున్నారయ్యా జనం. సామి ఎవరు చెప్తారయ్యా వీళ్ళకి ఇంత దారుణంగా కామెడీ పీసులు మన జనాల మధ్య?